ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేం కంగారు పడకు. ఈ పెళ్లి విషయంలో పున్నమిని నా ఇంటి బిడ్డలా నాకొదిలే. అంతా నేనే చూసుకుంటాను. అస్సలు కంగారు పడకు, మేమున్నాం. అలాగే అమ్మగారు, మీ ఇంటి బిడ్డనుకొని పెళ్లి చేయండి. మా అత్తయ్యగారితో ఒకసారి మాట్లాడండి. ఆవిడ నిర్ణయం చెప్తే మాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఆవిడ నిర్ణయాన్ని మనమెందుకు కాదంటాం? ఆవిడేం చేసినా మన పున్నమి మంచి కోసమే చేస్తుంది. మాకేం అభ్యంతరం లేదండి. ఇదిగో పున్నమికి కాళ్ళు కడిగి నేనే కన్యాదానం చేస్తానే. ఆ దేవుడు ఎవరి దగ్గర ఏం చేయించాలో అదే చేయిస్తున్నాడు. పున్నమికి చాలా మంచి అబ్బాయిని చూశాను. ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయే పున్నమిని ప్రేమిస్తున్నాడు. పున్నమిని వాడే ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడని తప్పుగా అనుకోకండి. వాళ్లది కూడా మాలాగే చాలా పెద్ద ఫ్యామిలీ. వాడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మనిషిలాగానే పెరిగాడు. మన ఇంట్లోనే పెరిగాడా? అవును నాన్న. కుంపతీసి పృథ్వీనా ఏంటి ఆ పెళ్లి కొడుకు? అమ్మయ్యా, ఆ అన్లక్కీ ఫీలోని నేను కాదు కదా, నేను సేఫ్ అన్నమాట. నానమ్మా, ఇదేమైనా సినిమానా అంత ఎలివేషన్ ఇస్తున్నావు? సూటిగా చెప్పొచ్చు కదా. చెప్తాను. అయినా చేసేది పున్నమి పెళ్ళైతే నీకెందుకు కంగారు? చెప్పండి రాజమాత. ఆదిత్య, ఓ ఆదిత్యనా? ఆదిత్య ఆదిత్య మన ఇంట్లో బిడ్డ. అదే మన స్రవంతి ఉంది కదా, అమెరికాలో స్థిరపడ్డారు. ఓ, అతను. అంటే పున్నమి అమెరికా వెళ్ళిపోతుందన్నమాట. పున్నమి అమెరికా వెళ్ళడానికి ఒప్పుకోను నేను. ఇక్కడే ఉండాలి. పున్నమి, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. శివా, మనింటి ఆడబిడ్డైనా అత్తారింటికి వెళ్ళాలి కదా. అది కూడా ఒక రకంగా మనిల్లే కాబట్టి అక్కడికి పంపడమే కరెక్ట్ అనిపించింది. అది కూడా ఒక రకంగా మనిల్లు లాంటిదే కాబట్టి అక్కడికి పంపించడమే మంచిదనిపిస్తోంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఇక్కడే ఉంచేద్దాం. నువ్వు ఏదో రకంగా ఒప్పించి. గనిగాడు నాకు పెళ్లి ఇష్టం లేదని తెలిసి మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోయాడు. కానీ నేను ఎలా చెప్పాలి? నేను ఎవరి సంతోషాన్ని కాదనకూడదు కదా. నోరు తెరిచి చెప్పలేను. అలానే పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పున్నమి,
ఏమైందమ్మా అలా ఉన్నావేంటి? నాకైతే నీకొచ్చిన సంబంధం చూసి నోట మాట రాలేదంటే నమ్ము. ఎంత అదృష్టం చేసుకుంటే అమెరికా సంబంధం మనలాంటోళ్ళకి వస్తుంది చెప్పు. అంటే జాబిల్లికి ఇలాంటి సంబంధం చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ పున్నమికి మాత్రం ఇది కలలో కూడా ఊహించలేని సంబంధం. నిన్ను కాపాడుకోవడానికి నేను ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాను పున్నమి. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ తల్లిగా నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. పున్నమి, నీకీ పెళ్లి ఇష్టం లేదంటే చెప్పు, నేను అమ్మగారితో మాట్లాడతాను. ఇక్కడుంటే నా మనసు వకీల్ సాబ్ గురించి ఆలోచిస్తుంటుంది. నేనిక్కడ ఉండడం కన్నా అందరికీ దూరంగా వెళ్ళిపోతే నయం అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు పున్నమి? అమ్మగారు అడుగుతున్నప్పుడు కూడా నీ మొహంలో ఎలాంటి సంతోషమూ కనిపించలేదు. అలా ఉంటే అమ్మగారు ఏమనుకుంటారు చెప్పు? నేనైతే ఈ జన్మలో ఇంత మంచి సంబంధం తీసుకురాలేను పున్నమి. అమ్మగారు చెప్పిన సంబంధం అన్ని రకాల నీకు మంచిదనిపిస్తుంది. ఏమైంది పున్నమి? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను వదిలేసి అంత దూరం వెళ్ళగలనా అమ్మా? వెళ్ళి ఉండగలనా? మంచిగా బ్రతకడం కన్నా బ్రతికుండటం ముఖ్యం కదా పున్నమి. నీ బ్రతుకు బాగుంటుందంటే అంతకన్నా నాకింకేం కావాలి పున్నమి. అయినా నిన్ను చూడకుండానే నీ మీద ప్రాణం పెట్టుకున్నాడంటే తప్పకుండా నాకంటే బాగా చూసుకుంటాడు. నన్ను మర్చిపోయేలా చూసుకుంటాడులే పున్నమి. అమ్మని మర్చిపోయేంత ప్రేమ నాకొద్దమ్మా. అదేం లేదు పున్నమి, అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను కదా. నువ్వెప్పుడు బాగుండాలి, మంచిగా ఉండాలి, అదే నాకు కావాలి. సరే పున్నమి, మీ నానమ్మ వాళ్ళు వచ్చారుగా, వాళ్ళకి కాఫీ ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి కావాల్సినవి చూడాలి. పదమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. సరే, త్వరగా వచ్చేయి. ఏం ఆలోచించుకో, అంతా మంచి జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.